సో థ్యాంక్ యూ వెరీ మచ్. టుడే ఇస్ ద బెస్ట్ డే. ఈరోజు వండర్ఫుల్గా ప్రెజెంట్ నోవాటల్లో ఉన్నాం. సో వైజాగ్ నోవాటల్లో. సో వండర్ఫుల్గా ఈరోజు గ్రేట్ మెంటర్ బ్లెస్సింగ్స్ అండ్ గైడెన్స్ కూడా దొరికాయి. ఎందుకంటే నేను ఎక్స్ట్రాడనరీగా డైమండ్ రికగ్నిషన్ తీసుకున్నాము రియల్గాను. సో ఈ డైమండ్ షీట్ ఏదైతే ఉందో ఇది నా గొప్పతనం కాదు, మాది కూడా కాదు. ఈ డైమండ్ షీట్ ఇది మీది. ఎందుకంటే మీరందరూ సపోర్ట్ చేయడం బట్టి, మీరు కృషి చేయడం బట్టి ఈరోజు ఈ లెవెల్లో ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. ఎవరైతే డైమండ్ ఫంక్షన్కి వచ్చారో ఫ్యామిలీ మెంబర్స్కి, టీమ్ మెంబర్స్కి అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్ యూ మీ అందరికీ కూడా. సో ఎందుకంటే ఇప్పుడు మా గురించి ఆల్రెడీ ఇప్పుడే ప్లానింగ్ ఇచ్చారు కంప్లీట్గాను. ఆల్రెడీ నా గురించి కానీ, నెక్స్ట్ మా అన్న గురించి కానీ, అలాగే టీం గురించి కానీ ఆల్రెడీ ఈరోజు డేట్ వేశారు 10 నవంబర్ గో యూసీ అని. సో కంప్లీట్గా గురించి మాటల్లో ఒకటే అర్థమైంది ఏంటంటే టీం కోసం పోరాడమన్నారు, టీం భవిష్యత్తు గురించి మాట్లాడారు మొత్తం అన్ని. సో ఇప్పుడైతే నువ్వు సక్సెస్ అవ్వడానికి ఇప్పుడు నువ్వు సక్సెస్ అయ్యావు, నెక్స్ట్ ఎవరు సక్సెస్ అవ్వబోతున్నారు. సో వాళ్ళ కోసం ఆలోచించు. నీ కోసం ఎవరైతే ఒక తపన పెడతారో వాళ్ళని పట్టుకో, ఎక్కడి దానికైనా తీసుకెళ్ళిపో అని చెప్పారు. ఎవరైతే మాట వినలేదో వాళ్ళని పక్కన పడేసి ఎవరైతే మాట వింటారో వాళ్ళు మాత్రం నువ్వు ఎంత దూరానైనా తీసుకెళ్ళు. దానికి ఫుల్ సపోర్ట్గా నేనైతే 1000% సపోర్ట్ ఉంటాను. ఫైనాన్షియల్గా, మెంటల్గా, అన్ని ఎథికల్గా అండ్ స్పిరిచువల్గా మొత్తం అన్నీ ఉంటాన్నారు గురించి. ఫుల్ సపోర్ట్ అది ఇచ్చారు గ్యారంటీ గురించి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వికాస్ మా గురించి థ్యాంక్ యూ వెరీ మచ్ మా గురించి. సో ఎందుకంటే లీడర్స్ విషయం చెప్తున్నాను, ఈరోజు మేము డైమండ్ అయ్యామంటే అది మీ యొక్క వల్ల. కాబట్టి మేము తీసుకున్న సక్సెస్ మీకు కూడా అందాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఎందుకంటే మీరు లేకపోతే మేము లేవు, మీరు లేకపోతే మేము అసలు లేవు. ఏదో చేసేలా ఉంటే షేప్ షాప్ రాకముందు ఏదో చేశారు, కానీ షేప్ షాప్కి వచ్చిన తర్వాత ఆ రోజు డైమండ్ ఫంక్షన్ మేము కూడా చూసిన తర్వాత డైమండ్ అవ్వచ్చు. అలాంటివి ఇట్లా అవుతున్నారు. ఒక లేడీ అవ్వింది, నెక్స్ట్ ఒక పోస్ట్ పర్సన్ అయ్యాడు. మేము ఎందుకు అవ్వలేమని నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు లావణ్య మేడం నేను కూడాను ఈరోజు డైమండ్ అయ్యాం ఎక్స్ట్రాడిగా. సో రియల్గా మాకైతే చాలా హ్యాపీగా ఉంది. సో ఆ హ్యాపీ మూమెంట్ స్టార్ బాటల్లో ఈరోజు పంచుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి మేడం కూడా ఒక 2 మాటలు మాట్లాడతారు. సో థ్యాంక్ యూ సో మచ్ లెజెండ్స్ ఎవరైతే ఉన్నారో, ప్యారీ టీమ్ మెంబర్స్. ఎందుకంటే ఈ సక్సెస్ అనేది కేవలం లావణ్య, వెంకట ఇద్దరు అనిపించుకుంటే ఏమైపోలేదు. మీ అందరి తాలూకా శ్రమ, అలాగే గ్రేట్ మెంటర్స్ తాలూకా గైడెన్స్ అండ్ గ్రేట్ సిస్టమ్, ఇవన్నీ కలిస్తేనే ఈ సక్సెస్. సో రియల్గా చాలా హ్యాపీగా ఉంది. ఈ మూమెంట్ కోసం చాలానే తపన పడ్డాం. అయితే గ్రేట్ మెంటర్ ఒకటే అన్నారు, మీరు ఇప్పుడు ఒక స్టెప్ ఎక్కారు, జస్ట్ మీ జర్నీ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది అని చెప్పారు. సో అదైతే నిజమే, మేము కూడా అలానే అనుకుంటున్నాము. ఇప్పుడే స్టార్ట్ అయ్యింది అంటే మేము డైమండ్ అయ్యాము, ఇప్పుడు 100 మంది డైమండ్స్ని తయారు చేయాలి. సో ఆ ప్రాసెస్లో ఒక స్టెప్ ఇప్పుడే జస్ట్ ఎక్కామన్నమాట. సో 100 మంది డైమండ్స్ని తయారు చేయడానికి కావాల్సిన అర్హతను సాధించాం మేమైతే. సో 100% కమిట్మెంట్ మీ అందరికీ కూడా. ఎవరైతే సిస్టమ్ మెంటర్షిప్లో ఉంటారో 100% వారిని సక్సెస్ చేయించే బాధ్యత మా ఇద్దరిది. దానికి మేము ఎప్పుడు కూడా కలిసే ఉంటాం, కమిట్మెంట్తో ఉంటాం. సో మీ అందరిని సక్సెస్ చేయించడం మా బాధ్యత. సో థ్యాంక్ యూ వెరీ మచ్. రియల్గా వెరీ హ్యాపీ మూమెంట్. సో థ్యాంక్ యూ లెజెండ్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది సో డైమండ్ అవ్వడం అనేది. సో నిన్న చూసిన వాళ్ళందరికీ తెలుసు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియోస్ కూడా వస్తాయి. సో డాక్యుమెంటరీ కూడా చూశారు, చాలా అద్భుతంగా వచ్చింది. సో మీకు కూడా పర్సనల్గా పంపిస్తారు. అవన్నీ చూసి ఇన్స్పైర్ అవుతూ మనం కూడా అలాంటి డే ఒకటి తీసుకోవాలని చెప్పి కమిట్మెంట్ తీసుకోండి, ఖచ్చితంగా అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఉన్నారు కదా మేడం మాటలు. సో మేడం మాటలు కాదు, ఇద్దరితో ఒకటే మాట. సో కాబట్టి ఒకటే, ఎవరైతే ఆనెస్ట్గా, ఎథికల్గా ఒక మెంటర్ని పట్టుకొని వర్క్ చేస్తారో మేమైతే బిల్కుల్ రెడీ. సో మేము ఏదో గొప్పగా చెప్పట్లేదు సక్సెస్ అని. ఈ రోజు నుంచే మా జర్నీ స్టార్ట్. ఎందుకైతే ఎవరైతే అవ్వదు, కంపెనీ అవ్వదు, డైమండ్ అవ్వలేరు అన్నారో ఈరోజు అవి చూపించాం. సో నెక్స్ట్ డైమండ్ నువ్వే డైమండ్. నేను అనుకున్నాను 2030 వచ్చేటికి 100 మంది డైమండ్ చేయించాను. ఆ 100 మందిలో నువ్వు ఉన్నావా? ఉంటే నమ్ము, గ్యారెంటీ తీసుకెళ్తావు. నువ్వు నమ్మలేదా? ఎందుకంటే ఒక చేసే వ్యక్తి మీదే నాకు నమ్మకం లేదు, అవునా కదా? ఎలా తీసుకెళ్ళగలరు? కాబట్టి ఎవరైతే నమ్ముతారో వాళ్ళనైతే ఒక రేంజ్ తీసుకెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ గ్రేట్ మెంటర్స్. థ్యాంక్ యూ గ్రేట్ ప్యారీ టీమ్. థ్యాంక్ యూ. అలా గుడ్.